హలో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హ్యాపీ సంక్రాంతి. ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? ఓకే, బాగున్నారు. అదే ఏముంది, కొత్త బట్టలు అయ్యి ఫ్రెష్ అదే స్నాప్ తీసి మళ్ళీ ఇన్స్టాలో వాట్సాప్లో స్టేటస్ పెట్టాలి. హ్యాపీ సంక్రాంతి అని మళ్ళీ మన ఫ్రెండ్స్ గ్రూప్లో వచ్చే మళ్ళీ అన్నట్టు మర్చిపోయాను. గేమ్ చేంజ్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి కదా, మూవీస్కి వెళ్ళాలి. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల చూడాలి, మరి దొరుకుతాయి లేవో. అంతే, ఇంకేముంటుంది, వెళ్తాను, సినిమా చూస్తాం, వస్తాం అంతే. హాలిడేస్ వచ్చాయి లక్కీగా, కాలేజ్ లేదు, కాసేపు ఎక్కువసేపు పడుకోవచ్చు కూడా. ఇంకేముంటుంది. రిలేటివ్స్ వచ్చారు, అదే వాళ్ళు మాట్లాడుకున్నారు హాల్లో. నేను ఇక్కడ చూస్తున్నా షార్ట్స్, అది ఇన్స్టా రీల్స్ అవి ఉంటాయి అవి చూస్తున్నా. ఓకే అయితే సరే అయితే, ఓకే బాయ్. ఓ హాయ్ ఫ్రెండ్స్. ఇంట్రడక్షన్ ఇవ్వడం మర్చిపోయాను, సారీ, ఐఎమ్ వెరీ సారీ. సో వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ ఛానల్, ఆల్ ఇన్ వన్ సరుకు. సంక్రాంతి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ఎస్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ సంక్రాంతి. సో ఇప్పుడు మనమైతే సంక్రాంతి, భోగి, కనుమ పండుగ అంటే ఏంటి, ఎలా జరుపుకుంటారు, ఇవన్నీ వగేరా ఇవన్నీ తెలిసిందే మనకి. సో ఈ వీడియోలో మనం అసలు ఒక డిఫరెంట్గా సంక్రాంతి గురించి తెలుసుకుంటాం. పండుగ గురించి కాదు, అసలు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు మన అమ్మ నాటి కాలంలో, అండ్ మనం మన జనరేషన్ ఎలా జరుపుకుంటున్నారు, అసలు సంక్రాంతి పండుగ వాతావరణం అంటే ఏంటి, ఇలాంటి డిఫరెంట్ అసలు మనకి పండుగ గురించి జనరల్గా తెలుసు కదా. సో ఇలాంటి విషయాలు అసలు ఎలా ఉండేది వాతావరణం, అది చుట్టాలు రావడం కానీ, వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేసేవాళ్ళు కానీ, మన అమ్మమ్మ నాటి కాలంలో మళ్ళీ ఈ జనరేషన్లో ఎలా ఉండేది అనేది ఈ చిన్న డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చే వీడియోలో అతని పేరు కౌశిక్ అనమాట. సో ఆ కౌశిక్ అనేవాడు సంక్రాంతి రోజు ఏం చేస్తున్నాడు, అసలు ఈ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, అసలు రిలేటివ్స్ వచ్చినప్పుడు వాడి వచ్చే రియాక్షన్ ఏంటి, ప్రజెంట్ జనరేషన్లో అది మోస్ట్ ఆఫ్ దెమ్, మళ్ళీ నేను అందరూ అన్నట్ల మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే ఇలాగే సెలబ్రేట్ చేస్తున్నారు. నాకైతే తెలిసి సోషల్ మీడియా, ఇంటర్నెట్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీలు, స్నాప్లు తీసుకుని స్టేటస్లో హ్యాపీ సంక్రాంతి అని పెట్టి గ్రూప్లో హ్యాపీ సంక్రాంతి అని షేర్ చేసి జస్ట్ అయిపోయింది, పడుకోవడం, లేవడం, మళ్ళీ లేట్గా లేవడం, ఇదొక్కటి హాలిడేస్ వచ్చాయి కదా అని. సో ఇలాంటి ప్రజెంట్ జనరేషన్ అసలు ఎలా జరుపుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు కౌశిక్ అనే వ్యక్తి ఎలా చేసేవాడు అనేది ఇప్పుడు వచ్చే వీడియోలో చూద్దాం. గెట్ రెడీ. హ్యాపీ సంక్రాంతి అన్నయ్య, ఏం చేస్తున్నావు? హ్యాపీ సంక్రాంతి అన్నయ్య, ఏం చేస్తున్నావు? హ్యాపీ సంక్రాంతి అన్నయ్య, ఏం చేస్తున్నావు? మా ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేస్తున్నా, ఫార్వర్డ్ చేయాలి కదా. హ్యాపీ సంక్రాంతి విషెస్ మా గ్రూప్లో ఉంటాయి కదా, ఫార్వర్డ్ చేస్తున్నా. ఓకే, అమ్మ పిలుస్తోంది హెల్ప్ చేయడానికి, చుట్టాలు వచ్చారు కదా. ఇప్పుడే కదా
ఆగి ఫోన్ ఇప్పుడే కదా చూస్తున్నా. స్టోరీ పెట్టాలి, ఇంకా నేను వాట్సాప్లో వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి, ఇన్స్టాలో స్టోరీ పెట్టి స్టేటస్ పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. కాసేపు ఆగి వస్తాను. చూసారా ఎలా ఉందో ఇప్పుడు. సంక్రాంతి అంటే ఇది. ఫోన్లు పట్టుకుని హ్యాపీ సంక్రాంతి అని ఇలా నొక్కి హలో రే హ్యాపీ సంక్రాంతి బ్రో హ్యాపీ సంక్రాంతి అంటే అయిపోయింది. లేదనుకో వాట్సాప్లో హ్యాపీ సంక్రాంతి అని పెట్టి హాయ్ అని నొక్కి చేస్తారు. మా అప్పుడైతే కోడి పందాలు, ఆటలు పాటలు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు అందరూ కలిసి ఆటలు ఆడుకునేవాళ్ళం. ఆటలు అంటావా, ఇప్పుడు ఆటలు ఎలా ఉంటాయి? అదేదో మా మనవడు ఉన్నాడు, అదేదో పట్టుకుని దిగిడి దొక్కుడు రే కొట్రా రే షూట్ చేయరా రే ఫోన్లు పట్టుకుని ఇలా గంటలు ఇలా పట్టుకుని అది ఫ్రెండ్స్తో ఆటలంటే అవ్వా ఆటలంటే అవి కాదురా. మా అప్పుడు ఆటలంటే అసలైన ఆటలు. సంక్రాంతి పండగ వాతావరణం అంటే కుటుంబం అంతా కలిసి అందరూ పిండి వంటలు చేసుకుని. ఇప్పుడంటావా వంటల విషయంలోకి వస్తే ఇట్రా దగ్గరికి రా, స్విగ్గీ అట, జొమాటో అట, దాంట్లో ఆర్డర్ పెట్టేసి వచ్చేస్తాడు. మనకి కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తారా, అంతే అయిపోయింది. తాతయ్య తిను అంతే. ఇప్పుడు మా మనోళ్ళు వచ్చి తాతయ్య తిను స్వీట్స్ తెప్పించాము బాగుంటాయి. స్వీట్స్ అంటే జంతికలు, చక్కగా చక్కెర పొంగలి, ఇలాంటివి అందరూ కలిసిమెలిసి చేసుకుంటే కుటుంబం అంటే అందరూ కలిసి ఒక 60 మంది 40 మంది ఒక ఇంట్లో ఉంటారు. ఇప్పుడు అంటావా ఒకళ్ళు ఎక్కడో ఉంటాడు, ఇంకోళ్ళు ఎక్కడో ఉంటాడు, రావడానికి కుదరదు. జాబులు, స్కూళ్ళు సెలవులు ఇవ్వరట. అది అయిపోయింది అన్నమాట. అసలు సంక్రాంతి అంటే కుటుంబం అంతా కలిసి చేసుకోవాల్సింది. అలాంటిది ఇప్పుడు చాలా మటుకు ఫోన్లోనే అంతా సోషల్ మీడియా, ఇంటర్నెట్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము ఇవన్నీ వచ్చే తర్వాత అసలు కుటుంబం కలవకే లేదు. ఎక్కడో 10 మంది 20 మంది కలిసి నాకైతే వాళ్ళు చూస్తే నాకెంతో ముచ్చటేస్తుందమ్మా. కానీ ఎక్కువ ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వీడియో కాల్ అట. ఆడెక్కడో ఉంటాడు, నేను ఎక్కడో ఉంటాను. తాతయ్య బాగున్నావా, సంక్రాంతి అంటే ఏం చక్కగా నా మనవడు నా ముందుకొచ్చి, నా మనవరాలు కూతుళ్ళు ముందుకొచ్చి అలా కూర్చుని మాట్లాడుతుంటే నాకెంతో మనశ్శాంతిగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఇంకా మనం ముందు వీడియో ఇప్పుడు వెళ్తున్న కొద్దీ మనం అసలు ఎలా జరుపుకునే మన వాతావరణం ఎలా ఉండేదో తెలియదు. అసలు సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది వాతావరణం అనేది ఇప్పుడు చూద్దాం. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముగ్గు మీదకొచ్చే కోపం. భోగిమంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడకపాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడపండి స్వాగతించడానికి, వీధి అరుగుంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరుంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా.
బండిపై చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా. మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే కాసేపు ఇప్పుడు వచ్చిన పాటలు ఇప్పుడు వచ్చి కాలం పాటల్లో ఓ 2 పాటలకి డాన్స్ చేస్తానమ్మా. నేను మనస్ఫూర్తిగా డాన్స్ చేసి నాకైతే సంతోషంగా అనిపిస్తుంది. అయితే వేస్తానమ్మా, ఇప్పుడు మీరేం అనుకోకండి. బేసికలీ టెక్నికలీ లాజికలీ ప్రాక్టికలీ బేసికలీ టెక్నికలీ లాజికలీ ప్రాక్టికలీ అండ్ ఫైనలీ ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. ಮಲ್ಲಿಗ ವಾಣದೆ ಅಂಬುಗಳೋ ಕಣ್ಮುಡಿ ತುಂಬುಗಳೋ ಅಂಬಿಳಿ ಕೂದಿದ ನಾಂಬುಗಳೋ ಸಿರಿ ಕೊಂಬಿಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ ನಿಮ್ಮಣಿ ಚುಂಡುಗಳೋ ತೆಂಟೆರೆ ನೆತ್ತುಂಗ ಮಂಡುಗಳೋ ఒరే 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 నీ బొంద ఏట్రా మంటల దగ్గర వెళ్ళి ఫోటో తీస్తావేట్రా? ఫోన్ కాలిపోను, నీ ఫోన్ కాలిపోవా? ఫోటో దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీస్తావా భోగి మంటలతో? ఇంకోసారి అలా తీసా భోగి మంట అంటే చక్కగా అందరూ చుట్టూ కలిసి కూర్చుని ఆ వేడిని ఇలా వేడి చూడాలి, కానీ ఆ ఫోన్తో సెల్ఫీ తీస్తావా? స్నాప్ లాట్రా నీ బొంద. రాయ్ రే పులిహోర పెట్టింది కమ్మగా తినకుండా దాన్ని స్నాప్ అంటావేట్రా? చక్కగా పులిహోర కమ్మగా ఆస్వాదించు, తినకుండా అందరితో కలిసి నువ్వు ఒక్కడు పక్కకెళ్ళి ఫోటో తీసి పెట్టాలేట్రా? నీ పులిహోర వచ్చి తింటారేట్రా ఎవరైనా? స్నాప్ బాగుందా? పులిహోర తినరా ముందు చక్కగా. రే మనవడా, రే రారా ఆడుకుందాం. రే చక్కగా మన అందరం కలిసి కథ చెప్తాను రా నీకు. అసలు సంక్రాంతి అంటే ఏంటి కథ చెప్తాను. ఏంటి రావా? ఏం చేయాలరా ఇప్పుడు? ఏంటి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలా? ఓరోరి దుంపతాయిగా చక్కగా కథలు చెప్తానని వినకుండా ఆడట ఫ్రెండ్స్తో వెళ్తాడట. ఏటో ఒరే పోనీ ఫ్రెండ్స్తో తర్వాత వెళ్దు కానీ రారా మనం ఆడుకుందాం. అదేదో తంబోలా ఏదో నంబర్స్ పెడతా హౌస్ పోని అది కానీ ఆడుతాంటారు అందరు కలిసి. చూడరా అమ్మ నాన్న అందరూ చక్కగా ఆడుకుంటున్నారు కదరా, అందరూ కలిసి పిన్ని బాబాయ్. రారా నువ్వు ఒక్కడే అక్కడే కూర్చుంటావురా. ఏంటి చూడండి, ఆడకపోతే ర్యాంక్ తగ్గిపోద్దట. ఏ ర్యాంకో మీకే తెలియాలి. నాకైతే ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ తెలుసు. ఇదేం ర్యాంక్ తగ్గుతుందో ఇందాక చెప్పానా, ఇలా ఆడి దాంట్లో ఆడ ర్యాంక్ మీకే తెలియాలండి. మీ జనరేషన్ వాళ్ళకే తెలియాలి ఆ ర్యాంకుల సంగతి. ఒకటే రెండో అంటారు కదా, ఆ ర్యాంకులు కాదండి, ఏదో ర్యాంక్ అట. రే రారా అందరితో కలిసి ఆడదాండ్రా. తాతయ్యండ్రా అందరూ కలిసి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాండ్రా చెప్పురా. రే నాకు నా మనవడంటే ఇష్టం అండి. వాడితో ఆడుకోవాలని అనిపిస్తుంది కదా. నాతో మళ్ళా వాడు వెళ్ళిపోతాడండి, దూరం నుండి వచ్చాడు మా ఇంటికి. రే రారా. చూడండి అదండి మన ఫోన్లో ఇంటర్నెట్లో వచ్చిన తర్వాత సోషల్ మీడియా అసలు బంధుత్వాలే తగ్గిపోయాయండి. నా మడుతో నాకు కలిసి ఆడాలని ఉండదా చెప్పండి మీరైనా? ఏంటి అండి ఈ లోకం ఇలా అయిపోయిందండి ఇప్పుడు. సరే చిన్నపిల్లాళ్ళేండి అలాగూ ఉన్నాడు, మా ఇంటికి వచ్చాడు కదా, అది చాలు, అది నాకు చాలండి. స్టూడియో
ఇప్పుడైతే స్టూడియోలో మా అమ్మమ్మ ఉందన్నమాట. సో అప్పటి కాలంలో సంక్రాంతి అనేది ఎలా జరుపుకుంటారు అనేది మనం అయితే మా అమ్మమ్మ దగ్గర నుండి తెలుసుకుందాం. సో నాకైతే సంక్రాంతి వచ్చిందంటే ఇప్పటికీ సెలవులు వస్తాయి కదా, హాలిడేస్ వస్తాయి, అండ్ నేనైతే ఎంతో ఎంజాయ్ చేస్తాను. అలాంటిది అప్పట్లో వాళ్ళ సంక్రాంతి వాతావరణం ఎలా ఉండేది, అప్పట్లో వాళ్ళు ఎలా జరుపుకునే వాళ్ళు, అసలు అప్పట్లో ఆ పెద్దవాళ్ళతో ఎలా ఉండేవాళ్ళు, ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు అనేది ఇప్పుడైతే మా అమ్మమ్మ దగ్గర నుండి తెలుసుకుందాం. చెప్పమ్మమ్మ. మేము చాలా బాగా జరుపుకునే వాళ్ళం ఈ పండుగని. ఏ పండుగ వచ్చినా కూడా బాగా జరుపుకునే వాళ్ళం. ఈ సంక్రాంతి పండుగ పెద్ద పండుగ కదా, ఇంకా బాగా జరుపుకునే వాళ్ళం. ఉదయం లేస్తూనే భోగి మంటలు వేసుకునే వాళ్ళం. భోగి మంటలు ప్రతి ఇంటి దగ్గర కూడా భోగి మంట వేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత తలంటు స్నానం చేసేవాళ్ళం. తర్వాత ఏమో కొత్త బట్టలు కట్టుకుని చక్కగా పిండి వంటలతో భోజనాలు చేసేవాళ్ళం. హరిదాసులు వాళ్ళు వచ్చేవాళ్ళు పొద్దునే ఉదయాన్నే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేమందరం. సాయంకాలం పూటేమో పిల్లలందరికీ భోగిపళ్ళు పోసేవారు పెద్దవాళ్ళందరూ. పల్లెటూరి వాతావరణం చాలా బాగుంటుంది. పట్టణాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం కమ్యూనికేషన్ అది తగ్గింది. పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా బాగా జరుపుకుంటారు. పండగ వాతావరణం చాలా బాగుంటుంది. అయితే అమ్మమ్మ ఇది చెప్పు, ఆ అమ్మ చెల్లితో బొమ్మ కొలువులు అని పెట్టేది. అసలు బొమ్మల కొలువు అంటే ఏంటి, అసలు అది ఎప్పుడు పెడతారు, ఏ రోజు పెడతారు, సంక్రాంతి రోజా, కనుమ రోజా, లేదా భోగినాడు రోజా, అది కొంచెం నాకు చెప్పవా, నాకు డౌట్ ఉంది. భోగి పండుగ రోజు ఉదయాన్నే బొమ్మల కొలువు ఉంటుంది. మా అమ్మాయి కూడా పెట్టిస్తూ ఉండేది మా మనవరాల చేత, చాలా బాగా పెట్టించేది. మా చిన్నప్పుడు మా పల్లెటూళ్ళల్లో కూడా బాగా అందరి ఇళ్ళల్లో కూడా పెడుతూ ఉండేవాళ్ళం. చాలా బాగుంటుంది బొమ్మల కొలువు. అసలు ఈ సంక్రాంతికి బొమ్మల కొలువు అనేది కంపల్సరీ ఎవరైనా పెడతారు. ఇది హరిదాసులు వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. అవునమ్మమ్మ, అసలు హరిదాస్ అంటే గుర్తొచ్చింది. అసలు ఇప్పుడు హరిదాసే కనిపించట్లేదు అమ్మమ్మ. నేను ఒక 5th 6th స్టాండర్డ్ వరకు అయితే వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే అపార్ట్మెంట్ లో ఉంటున్నాం, రావట్లేదు. కానీ ఇండివిజువల్ హౌస్ దగ్గర కూడా ఇండివిజువల్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ దగ్గర కూడా వస్తున్నారో లేదా అనేది కూడా నాకు డౌటే ఇప్పుడు ఎక్కువ. కానీ ఎందుకంటావు, అప్పట్లో అసలు ప్రతి సంక్రాంతికి వచ్చేవాళ్ళ చెప్పు. అప్పుడు మా చిన్నప్పుడు హరిదాసులు వచ్చేవాళ్ళు. గంగిరెద్దు మేడం ఉండేది, గంగిరెద్దుని తీసుకొచ్చేవారు. ఆ గంగిరెద్దులు కూడా చక్కగా నృత్యం చేసేవి. అందరూ వచ్చి పిల్లలందరూ కూడా అది చూస్తూ ఉండేవాళ్ళు, కేరింతలు కొడుతూ ఉండేవాళ్ళు. చాలా బాగుండేది పండగ వాతావరణం. అసలు అమ్మమ్మ మళ్ళా సంక్రాంతి అంటే పిండి వంటలు ఇవన్నీ అందరూ కలుసుకుని ఉండేవాళ్ళ. కానీ ఇప్పుడైతే జొమాటో స్విగ్గీ వచ్చేసరికి అందరూ చాలా మంది జొమాటోలో ఆర్డర్ పెట్టేయడం ఇంటికి వచ్చేస్తుంది. కానీ అప్పట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా. ఇంతమందికి అసలు ఇన్ని పిండి వంటలు చేయాలంటే ఒకళ్ళే చేసేవారా, లేదా అందరూ అన్ని ఒక చెరో పని చేస్తూ ఉంటారా? అందరూ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ తలో పని చేసుకుని పిండి వంటలతో చక్కగా సంక్రాంతి పండుగ జరుపుకునేవారు. భోజనాలు చేసేవాళ్ళు. చాలా బాగుండేది, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు అప్పుడు మా చిన్నతనంలో. ఇప్పుడు అవన్నీ పోయినాయి. పల్లెటూళ్ళన్నీ పోయి ఇప్పుడు పట్టణాలకి అందరూ వలస వెళ్ళిపోతున్నారు. పల్లెటూళ్ళన్నీ చిన్నపోతున్నాయి. ఇప్పుడు హరిదాసులు రావటం, గంగిరెద్దులు అవి కూడా తగ్గిపోయినాయి ఈ రోజుల్లో. అంటే బాగా కమర్షియల్ బాగా ఎక్కువ అయిపోయింది జనాల్లో. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది వాతావరణం కూడా. పండగల వాతావరణాలు కూడా కొంచెం అక్కడక్కడ కనబడుతున్నాయి, కానీ చాలా మటుకు పల్లెటూళ్ళలో కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు. మళ్ళా ఇంకోటి, అసలు సంక్రాంతి పండుగ అంటే కుర్తా పైజామా కానీ పంచలు వేసుకోవడం కానీ చక్కగా కానీ ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ కానీ లేదా నేనైనా సరే అప్పుడప్పుడు ఈ సంక్రాంతి వచ్చింది జీన్స్ ప్యాంట్లు అసలు సంక్రాంతి అంటే ఎటువంటి బట్టలు మనం ధరిస్తే ఎంత మన ట్రెడిషన్ మన కల్చర్ అనేది ఏ బట్టలు వేసుకుంటే చూడముచ్చటగా ఉంటుంది. మగవాళ్ళకేమో పంచలు కట్టుకోవటం, లుంగీలు అవి బాగుంటాయి. పైజమా వేసుకోవచ్చు, లాల్చీ పైజమాలు బాగుంటాయి. ఆడవారికి అయితేనేమో చీరలే బాగుంటాయి, చీరలే ధరించేవారు పూర్వకాలంలో. ఇప్పుడు మాత్రం ఈ పంజాబ్ డ్రెస్సులని, జీన్స్ ప్యాంట్లని ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు చిన్నపిల్లలు అయితే లంగా జాకెట్లు ధరించేవారు. చాలా బాగుండేది అప్పుడు, ఆ వాతావరణం బాగుండేది. ఇప్పుడు ఏంటంటే
అందరూ మన ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతి ఎంత పాటిస్తున్నారు, వాళ్ళలాగా ఉండాలని చెప్పేసేసి ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ వేస్తున్నారు. పంజాబ్ డ్రెస్సులు అవన్నీ ఎక్కువైపోయినాయి జనాల్లో. బాగా పెరిగిపోయింది, నాగరికత కూడా బాగా పెరిగిపోయింది. అయితే చివరిగా ఒకటి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడైతే ఫోన్లు, సోషల్ మీడియాలు లేదా ఇంటర్నెట్లు వచ్చి అందరికీ, ఇప్పుడు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫోన్లు వచ్చేసాయి. అసలు సంక్రాంతి అంటే లేదు ఏ పండగకైనా సరే ఫోన్ చేయడం, వాళ్ళు హ్యాపీ సంక్రాంతి చెప్పడం అయిపోవడం. కానీ అప్పట్లో అయితే అమ్మ చెప్పింది, నువ్వు కూడా నాకు ఎన్నోసార్లు చెప్పావు అప్పట్లో అని, ప్రతిసారి అప్పట్లో అనేవాళ్ళు. అసలు ఇప్పుడు ఎందుకు మన అందరూ కలుసుకోలేకపోతున్నాం, వీడియో కాల్లోనే చూసుకుంటున్నాం, హలో ఆయిరా ఎలా ఉన్నాయి ఇవన్నీ. కానీ అప్పట్లో మీరు ప్రతిసారి అప్పట్లో అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏది నాకు అప్పట్లో లాగా లేదు. అసలు ఎందుకంటావు? ఈ ఫోన్లు రావడమే ప్రాబ్లమా, లేదా ఇంటర్నెట్ ప్రాబ్లమా, లేదా మన మన మధ్య బంధుత్వం అనేది ఎందుకు తగ్గిపోతుంది? అసలు ఎందుకు కలుసుకోవట్లేదు? ఇప్పుడు బంధుత్వాలు తగ్గిపోయినాయి. అప్పుడు పూర్వకాలంలో బంధువులు అంటే వాళ్ళందరితో చాలా కలివిడిగా అలా ఉండే వాళ్ళందరూ కూడా అలా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రేమలు అన్నీ తగ్గిపోయినాయి. మనుషుల మధ్య ఆప్యాయతలు, ప్రేమలు అన్నీ తగ్గిపోయి ఇప్పుడు డబ్బుకే విలువిస్తున్నారు. అందువల్ల అది కలుసుకోవటం కూడా లేదు. పల్లెటూళ్ళకి రావటము, కలుసుకోవటం, అందరూ 10 మంది కలుసుకుని ఇలా పండగ వాతావరణం అదేం జరుపుకోవట్లేదు. అందువల్ల ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇదిగో ఈ ఫోన్లు అవన్నీ వచ్చినాయి. దీనివల్ల ఏంటంటే జనాల్లో కూడా బాగా స్వార్థకత అది పెరిగిపోయింది. డబ్బు సంపాదన అది పెరిగిపోయింది జనాలకి. ప్రేమలు, ఆప్యాయతలు అవన్నీ తగ్గిపోయి పండుగలు కూడా జరుపుకోవడం తగ్గిపోయింది ఇప్పుడు. అయితే నువ్వు అనేది నాకు అర్థమైంది. అసలు డబ్బు ఉంటేనే ఎవరైనా ఎవరి దగ్గరికైనా రెస్పెక్ట్ అనేది ఉంటుంది, లేదు డబ్బు లేకపోతే లేదు. కానీ అప్పట్లో అయితే ఆ బంధుత్వం అనేది ఉంటుంది. అదే కదా నువ్వు చెప్తున్నావు? అంతే, అది నాకు అర్థం. ఓకే, అయితే ఇప్పుడు అది ఫోన్ రావడం, డబ్బులు, అసలు ప్రతిదానికి డబ్బులు, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, లేదా వాళ్ళతో చక్కగా మాట్లాడడం. అంతేగాని ఇప్పుడు డబ్బుకి అమ్మమ్మ చెప్పినట్టు దానికైతే ఇంపార్టెన్స్ అయితే ఎక్కువ ఇస్తున్నారు. కానీ ఇప్పట్లో దయచేసి, ఇప్పుడైతే చూసారుగా మా అమ్మమ్మ ఎలా చెప్పిందో. సో ఇది అన్నమాట, ఇలా జరుపుకునే వాళ్ళు ఇంకా ఎన్నో విషయాలు. కానీ దయచేసి మీరందరూ కూడా వచ్చే సంక్రాంతికైనా, లేదు వచ్చే సంక్రాంతికి ఎందుకు, వచ్చే మన పండగకైనా ప్రతి వాళ్ళు కనీసం ఇప్పుడు అందరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, లేదా మీరు అమ్మ వాళ్ళు రమ్మనండి. అందరూ కలిసి పండగని పండగలా చేసుకోండి. యూట్యూబ్లో చూడడం కానీ, ఎలా లైవ్ వీడియోలు ఇవన్నీ కాకుండా, వీడియో కాల్ ఇవన్నీ కాకుండా చక్కగా అందరితో సెలవు పోయేదేమో 3 రోజులు, మా అయితే 4-5 రోజులు, వారం రోజులు. మీరు ఈ వారం రోజులు సెలవు పెట్టుకుని దయచేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటిగా, నానమ్మ వాళ్ళు, వీళ్ళందరూ బంధుత్వం అనేది పెంచుకోండి. మీకు కూడా అనురాగ ఆప్యాయత అనేది మీకు తెలుస్తుంది. అసలు ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా ఏఐ జనరేషన్, ఫోన్తోనే కదా. అలాంటిది వాళ్ళకి అసలు బంధుత్వం అంటే ఏంటి అనేది మీరు తెలిసేలా చేయండి. అది మీ పేరెంట్స్ చేతుల్లోనే ఉంది. సో మీ పిల్లలు మీ చేతుల్లోనే, మీరు ఎలా పెంచుతారు అలాగే వెళ్తారు. సో ఫస్ట్ మీరు మీ ఉద్యోగాలకి దయచేసి సెలవు పెట్టి మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే కదా వాళ్ళకి తెలిసేది అమ్మమ్మ అంటే, నానమ్మ అంటే ఏంటి ఆంధ్ర. సో దయచేసి ఇప్పుడు తెలుసుకున్నారు కదా. అయితే ఈఎస్ఎన్ఎస్ స్టూడియోలో మా అమ్మమ్మ అయితే నా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు చెప్పింది. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మమ్మ. నువ్వు అలాగే సంక్రాంతి మళ్ళీ చూడండి, సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అది ఎంతో సంతోషం. అది ఎప్పటికీ నేను ఈ సంక్రాంతి నా స్టూడియోలో కూడా వచ్చి ఇన్ని విషయాలు చెప్పింది. సో థ్యాంక్ యూ అమ్మమ్మ. ప్రతిసారి నువ్వు అయినా రావాలి మా ఇంటికి, మేమైనా వస్తూ ఉంటాం, ఇది ప్రామిస్. అండ్ థ్యాంక్ యూ, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ షణ్ముఖ సైనింగ్ ఆఫ్. నా మనోళ్ళు మనవరాళ్ళు లెక్కే. దయచేసి మీరందరూ కనీసం వచ్చే పండగ నుండైనా అందరితో కలిసి కనీసం ఆ దరిద్రమైన ఫోన్ని కాసేపు పక్కన పెట్టి అందరితో కలిసిమెలిసి మాట్లాడుతూ, అందరితో కలిసిమెలిసి తినండి. తిండిని మాట్లాడుతూ స్నాపులు, ఫోటోలు తీసి అవన్నీ ఎందుకు బాబు చెప్పు. అందరు కలిసి చక్కగా తినండి. ఆ ఫోన్ పక్కన పెట్టి మాట్లాడుతూ, పిన్ని వాళ్ళు, మీ తమ్ముళ్ళతో చెల్లితో ఆడుతూ, ఆ ఫోన్లు కాసేపు ఫోన్లో ఆటలు కాకుండా ఇక చక్కగా కలిసి కూర్చుని ఆటలు ఆడుకుని అందరూ కలిసిమెలిసి ఉండండి. వచ్చే సంక్రాంతికైనా నేను మళ్ళా తిరిగి వస్తా. అప్పటికి మీలో నాకు మార్పు కనిపించాలా?
ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే. అస్సలు తగ్గేదేలే.